వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో యువత ఎవరిని ఎక్కువగా కోరుకుంటుంది, అలాగే పార్టీ క్యాడర్ ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి సినిమా బేస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్గా సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేష్టలు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకం కాలేని పరిస్థితులు కావచ్చు, లేకపోతే అధికారం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కావచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు, అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులుగా మారిపోతున్నారట. కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో ఉన్నటువంటి జన సైనికులకు ఇచ్చేటటువంటి విలువ. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలాంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర రకరకాలైనటువంటి హడ్డీల్స్ ఉంటాయి. అక్కడ చాలా వరకు కూడా కొన్ని వలయాలు ఉంటాయి. ఆ వలయాలన్నీ కూడా ఛేదించుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా ఒక కుటుంబానికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తకో కష్టం వస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్కి చెప్పుకోవాలి. పాపం ఆ లోకల్ లీడర్ దయ తెలిస్తే వాళ్ళకి ఏదైనా సాయం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి అక్కడ ఏదైనా హ్యూమన్ లాస్ అయితే పాపం ఆ కుటుంబాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. లోకల్ లీడరు అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే మీరు ఏదో చేసేయంటే వీళ్ళు ఏదన్నా ఉంటే సాయం చేయడం లేకపోతే వదిలేయడం తప్ప ఇంకేమీ లేదు. కానీ జనసేనలో మాత్రం ఒక పద్ధతి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇంతకాలం అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కానీ, ఆ పార్టీకి పనిచేసేటటువంటి కార్యకర్తలు నాయకులకి కనీసం ఒక గుర్తింపు కార్డు కానీ, కనీసం వాళ్ళకి ఏదైనా జరిగితే పార్టీ నుంచి ఒక అండాదండ కానీ ఏమీ అధికారికంగా లేనటువంటి పరిస్థితి. కానీ జనసేనలో మాత్రం ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ పార్టీగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ సభ్యత్వం ఉంటుంది. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి జన సైనికుడికి, ప్రతి వీర మహిళకి ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి బీమా ఉంటుంది. ఎవరైనా సరే ప్రమాదవశాత్తు వాళ్ళు ఏదన్నా గాయాల పాలైనా, హాస్పిటల్ పాలైనా, లేకపోతే మరణించినటువంటి పరిస్థితుల్లో అధికారికంగా పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ రాసినటువంటి ఒక లేఖతో పాటు బీమా చెక్కు దాదాపు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదుకునే విధంగా మరణించినటువంటి వాళ్ళకైతే, క్షతగాత్రులకైతే మరికొంత తక్కువగా వాళ్ళకి చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలను ఈ విధంగా బీమా రూపంలో చెల్లించారు. అయితే ఇదే విషయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్మథనానికి దారితీస్తుందట. ఏంటి అంటే అంతర్మథనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు 39 నుంచి 40% ఓట్ షేర్ ఉంది, అలాగే మాకు ఎక్కడ అంటే గోడల లాంటి రక్షణ వలయం ఉంది, పార్టీ క్యాడర్ ఉందని చెప్పుకుంటున్నారు కదా. ఈ పార్టీ క్యాడరు, కార్యకర్తలు, నాయకులు చాలామంది ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారట. ఇప్పటివరకు చాలా సందర్భాల్లో చూసాం, చాలా ప్రాంతాల్లో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో భారీ ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సమక్షంలో జనసేన పార్టీలో చేరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి చాలా తేడా ఉంది. ఏంటంటే ఇక్కడ అధికారిక గుర్తింపు ఉంటుంది, ఒక హోదా ఉంటుంది, ఒక క్యాడర్ ఉంటుంది, ఒక గుర్తింపు కార్డు ఉంటుంది, వాళ్ళకేమన్నా అయితే కుటుంబానికి భరోసా ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఎవరితో మాట్లాడతారో తెలియనటువంటి పరిస్థితి. నాయకుడు ఎవరో తెలియదు. ఆ నాయకుడికి అనుచరులుగా పనిచేస్తూ ఉండడం, ఒకవేళ ఏదన్నా అయితే ఆయన దయతలిచిస్తే తప్ప వీళ్ళ కుటుంబానికో లేకపోతే వాళ్ళకో మేలు జరిగేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో చాలామంది ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారంట. దీంతోపాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తన సొంత నిధులని, అంతేకాకుండా ఒక కొత్త తరహా రాజకీయాలని యువతకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ క్యాడర్ తోటి మమేకమయ్యేటటువంటి ప్రయత్నంలో భాగంగా సేనతో సేనాని అని చెప్పేసి ఆయన ఒక కార్యక్రమాలు పెట్టడం, ఆ సేనకు సంబంధించి జన సైనికులకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవడం, సో ఇవన్నీ కూడా చేస్తూ ముందుకు పోతున్నారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు, తనకు వచ్చేటటువంటి జీతాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అనాథాలకు ఇస్తున్నారు. సో ఈ రకరకాలైనటువంటి అంటే తన సొంత సంపాదన కూడా తీసుకొచ్చి పెడుతూ ఉండడం, అంతేకాకుండా గిరిజన గ్రామాల్లో ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయడం, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు జనసేన వైపు మొగ్గు
మొగ్గు చూపుతున్నారు, ఎస్పెషల్లీ యూత్. మొన్నటి వరకు కూడా చాలా కొంతమంది యూత్ వైసీపీకి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి. సో జగన్మోహన్ రెడ్డికి అట్రాక్ట్ అవ్వడం, మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు అదంతా కూడా జనసేన కన్వర్ట్ అవుతుందంట. కారణం ఏంటంటే నాయకుడు అక్కడ అవలంబించేటటువంటి తీరు, నాయకుడితో నడిస్తే జరిగేటటువంటి మేలు, సో ఇవన్నీ కూడా బేరీజు వేసుకున్నటువంటి క్యాడర్ అంతా కూడా ఇప్పుడు జనసేన వైపు మరలుతోంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. అలాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోవాల్సినటువంటి సందర్భంలో, ఒకవేళ అలాంటి వాళ్ళు అంటే ఎస్పెషల్లీ నాయకుల్ని జనసేనలోకి తీసుకోవాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, వాళ్ళు నిజంగా ఈ పార్టీలోకి వస్తున్నారా లేకపోతే కోవట్లుగా వస్తున్నారా అనేటువంటి అంశాలని కూడా తెలుసుకున్న తర్వాత పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి ఒక షరతు కూడా ఉందట. ఏదైనప్పటికీ కూడా మొన్నటి వరకు అసలు కనీసం ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితి నుంచి, పోటీ చేసిన 2 స్థానాలు ఓడిపోయిన ఆ స్థాయి నుంచి 21 స్థానాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచే స్థాయి వరకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సొంతంగా తన పార్టీని అభివృద్ధి చేసుకునేటటువంటి పనిలో భాగంగా పార్టీకి అదనపు స్ట్రెంత్ యువత ద్వారా వస్తోంది అనేది ఇక్కడ తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పవన్ కళ్యాణ్ సినిమాలు ఏదైనా సరే రిలీజ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలామంది రివ్యూలు ఇస్తున్నారు. మరి ఆయన మీద ఉన్నటువంటి అభిమానమా లేకపోతే బాధ ఏదో తెలియదు, కానీ వాళ్ళు కూడా రివ్యూలు ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణే మేలు అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది క్యాడర్ అటు వైపు నుంచి వైపు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అది ఏ స్థాయికి తీసుకెళ్తుంది, అలాగే పవన్ కళ్యాణ్కి ఏ స్థాయి వరకు అది ఓటు బ్యాంకుగా మారుతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది ఇవాళ ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.